భారత జట్టు ఒక చారిత్రాత్మకమైన విజయం అయితే సాధించింది. ఇక వరుసగా ఒక 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 4 టెస్ట్ మ్యాచ్‌లను గెలిచి ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసి పారేసింది. అయితే ఈ సిరీస్ ఎవరికైనా ఏ రకంగా అయినా సరే చాలా ప్రత్యేకంగా మారింది అంటే అది ఖచ్చితంగా యువ ఆటగాడు అలాగే మన భారత జట్టు ఓపెనర్ అయిన యశస్విక్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ సిరీస్‌లో తను డబుల్ సెంచరీ సాధించాడు. మరీ ముఖ్యంగా యశస్వికి భారత గడ్డ పైన ఇదే తొలి టెస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు. తన కెరియర్‌లోనే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న యశస్వి ఎంతో గొప్పగా ఈ డబుల్ సెంచరీని సాధించాడు. దాంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్‌ను తనకి అప్పచెప్పారు. ఇక అవార్డ్ తీసుకున్న తర్వాత యశస్వి ఏమన్నాడంటే, "నేను సిరీస్‌ను నిజంగా చాలా ఆస్వాదించాను. నేను ఆడిన తీరుతో నేనెంతో సంతోషంగా ఉన్నాను. జట్టు విజయానికి నా వంతు చేయాలి అనేది నేనెప్పుడూ ఆకాంక్షిస్తూ ఉంటాను. అయితే ఈసారి నేను పరుగుల కన్నా ఎక్కువగా బౌలర్స్‌ని టార్గెట్ చేశాను. వాళ్ళు రకరకాలుగా బౌలింగ్ పద్ధతులను మారుస్తున్నారు అన్న సంగతి నాకు అర్థమైంది. అందుకని నేను శుభ్‌మన్ గిల్‌తో పాటుగా నా సహచర ఆటగాళ్ళతో మంచిగా నేను మాట్లాడటం జరిపాను. దాంతో వాళ్ళకి నాకు ఒక అవగాహన వస్తుంది. బౌలర్స్‌ని ముప్పతిప్పలు పెట్టి ఒత్తిడిలోకి నెట్టాము. ఇది ఒక రకంగా స్మార్ట్ బ్రెయిన్ గేమ్ అని నేను చెప్పగలను. కానీ ఒక్కొక్కసారి క్రికెట్‌లో ఇది చాలా అవసరం. ఇక ముఖ్యమైన విషయానికొచ్చినట్టయితే నేను భారత జట్టులోకి అడుగుపెట్టిన తర్వాత అంటే జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన తర్వాత నాకు విరాట్ భయ్యా చాలా అంటే చాలా ఎక్కువగా సహకరించారు. అయితే మొట్టమొదటిసారి సొంత గడ్డ పైన టెస్ట్ సిరీస్ ఆడుతుండడం, డబుల్ సెంచరీ చేయడం నేను కోహ్లీ భయ్యాతో పంచుకోలేకపోయానన్న బాధైతే కొంతవరకు నాకు ఉంది. కానీ నా కెప్టెన్ రోహిత్ అలాగే మా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సార్ ఇద్దరు కూడా నాకిచ్చిన సహకారం నెక్స్ట్ లెవెల్. అందుకే బహుశా ఈ ఆటంతా కూడా నేను వాళ్ళకి అంకితం చేస్తున్నానని చెప్పాడు.